శర్వా రిలాక్స్. ఈరోజు బాక్స్ ఆఫీస్ నీదే. ఐపీఎల్తో సంబంధం లేదు. ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్. బైకర్ మూవీ చాలా బాగుందన్న సినిమా. ఓకే, ఏం నచ్చింది మీకు బైక్ మూవీలో? మోటివేషన్ గుడ్ మూవీ. రాజశేఖర్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? ఓకే, బాగా చేశారు. ఓకే, మన శర్వానంద్ యాక్టింగ్ ఎలా అనిపించింది? నేను ఊహించిన దానికంటే బెటర్ ఉంది. ఓకే, ఇది ఫస్ట్ టైం కదా మన ఇండియాలో బైకర్గా ఇలా మూవీ తీయడం అనుకుంటున్నా. ఎస్. ఓకే, ఎలా అనిపించింది యాక్టింగ్ అంతా? నో, ఓవరాల్ థింగ్స్ ఆర్ గుడ్. ఓకే, బ్లాక్ బస్టర్ అంటారా మూవీ? బ్లాక్ బస్టర్ అంటారా మూవీ? ఐ థింక్ కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది. ఓకే, బైకర్ మూవీ ఎలా అనిపించింది? బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టడా చాలా బాగుంది బ్రో? ఎలా ఓకే, ఏం నచ్చింది మీకు? బైక్ స్టంట్స్ ఓకే బ్రో, బాగుంది బ్రో సినిమా. ఏం నచ్చింది బ్రో సినిమా సూపర్ అన్న? ఎలా ఉంది బైకర్ మూవీ? బాగుందన్న. మన ప్రతి సీన్ ఇన్వాల్వ్ అయ్యమన్న చాలా బాగా చేశారు సినిమా. అన్న ఎలా ఉంది బైకర్ మూవీ? ఎక్సలెంట్. ఫాదర్ సెంటిమెంట్ అంటే ఎలా అనిపించింది? ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఫాదర్ బాగున్నాడు, రాజశేఖర్ బాగా చేశారు, ఓకే యాక్షన్ బాగుంది. ఓకే, శర్వా రిలాక్స్. ఈరోజు బాక్స్ ఆఫీస్ నీదే. ఐపీఎల్తో సంబంధం లేదు. ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఓకే, దురంధర్ కాదు, బైకర్ చూడండి, ఫ్యామిలీని తీసుకురండి. పిల్లలకి మోటివేషన్ అంటే ఏందో అర్థమవుతుంది, గోల్ అంటే ఏందో అర్థమవుతుంది. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మేడ్ మోటార్ క్రాస్ మూవీ. ఇలాంటి సినిమాలు హిందీలో డబ్ కావాలండి, మిగతా సినిమాలు కాదు. అండ్ యూవీ క్రియేషన్స్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అసలు ఏం ప్రోడక్ట్ తీశారు బాస్, సూపర్ కాన్ఫిడెన్స్, సూపర్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాల్వికా నాయర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అండ్ గిబ్రన్ మ్యూజిక్ అయితే ఎరగదీశాడు. బీజిఎం మామూలుగా లేదు. శర్వా వన్స్ అగైన్ దిస్ ఇయర్స్ సెకండ్ బ్లాక్ బస్టర్ యు ఆర్ బ్రింగింగ్ ఆన్ టు ద స్క్రీన్స్, అండ్ నో డౌట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు రాక్ థియేటర్స్. People will just come out of the homes, out of IPL and watch your biker as an IPL. ఎమోషన్స్ బాగున్నాయి. ఏం నచ్చింది మీకు మూవీలో? అదేనా న్యూస్ స్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. రేపు రేసింగ్ ట్రాక్కి వెళ్ళిపోతాడు. ఓకే, ఇచ్చింది. అవునా? ఓకే, చాలా ఇన్స్పిరేషన్ ఉందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ. ఇంట్రెస్టింగ్ ఉంది సార్. రాజశేఖర్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అదే చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గారి కోసం కూడా వచ్చాము మూవీకి. ఓకే, చాలా బాగుంది. అంటే ఆయన కొంచెం డిఫరెంట్గా ఆయన తగ్గ క్యారెక్టర్ పడింది. ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా చేస్తే చూడాలనుకుంది. ఓకే, శర్వన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆ బాండింగ్ ఇద్దరి మధ్య బాగుంది. శర్వగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్. అంటే మొన్న సంక్రాంతికి ఒక మూవీ వచ్చింది, ఓకే, మళ్ళీ దీని తర్వాత స్పోర్ట్ మూవీ బాగుంది. బ్లాక్ బస్టరా శర్వానంద్ గారికి? ఇంకోటి హిట్, మంచి హిట్ అని చెప్పొచ్చు అండి. ఆయన కెరీర్లో మంచి సినిమా ఉండిపోతుంది. ఎమోషన్స్, స్పోర్ట్ కాంబినేషన్. డైరెక్టర్ కూడా బాగా హ్యాండిల్ చేశాడు ఎమోషన్స్ని, స్పోర్ట్ని అన్నిటిని. స్క్రీన్ ప్లే అంతా ఎలా అనిపించింది? ఏదైనా స్క్రీన్ ప్లే బాగుందండి. అంటే స్క్రీన్ ప్లే కూడా డైరెక్టర్ బాగా తీశారు. సో లైక్ ఎమోషన్స్, స్పోర్ట్ని బాగా కంబైన్ చేశారు. ఇండియన్ సినిమాలో ఒక కొత్త స్పోర్ట్ని టచ్ చేశారు, మన తెలుగులో ఎస్పెషల్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అండి, ఫైన్, ఇట్స్ ఫైన్. కానీ కామెడీ ఏమన్నా? కామెడీ ఏం లేదండి, స్పోర్ట్స్ కదా, ఇంట్రెస్టింగ్. ఎక్కడ ఎంగేజింగ్ ఉంది, త్రూఅవుట్ ఎంగేజింగ్ ఉంది. ఎక్కడ ఆడియన్స్ డిసెంగేజ్ అవ్వరు. మొత్తం ఏం చెప్తారు శర్వానంద్ గారికి? ఆల్ ది బెస్ట్ చెప్పి కంగ్రాచులేషన్స్ అండి, వన్స్ అగైన్ మంచి హిట్ పడింది. థ్యాంక్స్ అండి. బైకర్ మూవీ సూపర్ ఉంది బ్రో. బాటిల్ ఫ్యాక్టరీ డబ్బులు సేఫ్ అయిపోయింది బ్రో. ఏం సేవ్ అయినాయి? బాటిల్ ఫ్యాక్టరీ డబ్బులు. ఓకే, పాడుంది బ్రో. స్పోర్ట్స్ మూవీని ఇలా చూపినైతే క్రేజీ, అసలు క్రేజీ అంటే క్రేజీ. ఓకే, నేను మళ్ళీ పోతా, నేను ఇంకో 2 సార్లు పోతా. ఏం నచ్చింది మీకు సినిమాలో? అన్ని బ్రో, అన్ని కామెడీ, టైమింగ్ అన్ని బాగుంటాయి బ్రో. ఓకే, యాక్టింగ్ ఎలా అనిపించింది బ్రో? శర్వానంద్ బ్రో, స్క్రీన్ అంతా శర్వానందే. ఓకే, రాజశేఖర్ గారు లేదా? రాజశేఖర్ బ్రో, ఏం బ్రో ఆయన అస్సలు డేంజర్ కంబ్యాక్ బ్రో. అసలు మెంటల్ బ్రో, మెంటల్ ఎక్కిపోతుంది లోపల. ఇది బెస్ట్ సినిమా. అవును, కెరియర్ లో ద బెస్ట్ సినిమా. శర్వానంద్ లైఫ్ లో ది బెస్ట్ మూవీ ఇది. చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్. అంటే యాక్టింగ్, ఎగ్జిక్యూషన్, ఆ డైరెక్షన్ వేరే లెవెల్. అసలు మ్యూజిక్ కూడా ఒక్కొక్క సీన్లో అయితే పీక్. ఆ ఎడిట్ ఎవరు చేశారో కానీ మెంటల్ అసలు. వీడైతే సీట్లోనే కూర్చోలే, ఎగురుతూనే ఉంటుంది. ఓకే, హీరోయిన్ అయితే ఓకే, అసలు హీరోయిన్ కూడా ఇచ్చి పడేసింది. యాక్టర్స్ అందరూ టాప్ నాచ్ చేస్తారు. ఓవరాల్గా ఓవరాల్ సినిమా అయితే వేరే లెవెల్. 11 బ్రో, 10కి 11. 10కి 11 మూవీ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ రేసింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా తీసినారు. రేసింగ్ అయితే హైలైట్. F1తో కంపేర్ చేయొచ్చా? F1 అది డిఫరెంట్ స్పోర్ట్, ఇది డిఫరెంట్ స్పోర్ట్. ఓకే, ఈ
ఆయన మన డైరెక్టర్ డెబ్యూటెంట్ కదా, ఓకే. సో ఈ లెవెల్లో తీయడం చాలా గ్రేట్ అని నేను చెప్తాను. సో మన తెలుగు వాళ్ళు తీసినారంటే గ్రేట్. చాలా ప్రౌడ్ మూమెంట్ అంటావా? ఎస్. బ్రో ఎలా ఉంది బ్రో బైకర్ మూవీ? చాలా బాగుంది. ఓకే. ఏం నచ్చింది? సినిమా మొత్తం బాగుంది. ఓకే. ఎమోషనల్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది. శర్వానంద్ గారికి ఏం చెప్తారు? సర్వానంద్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా? మరి ఒక బ్లాక్ బస్టరా? ఇంకొక బ్లాక్ బస్టర్ సూపర్. ఇంకో 2-3 సార్లు చూడొచ్చు. ఓకే. చాలా మన రాజశేఖర్ గారు రాజశేఖర్ మొత్తం అన్నీ బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ హీరోయిన్ సెంటిమెంట్ అంటే బాగానే ఉంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? ఒక సాంగ్ ఉంది, బాగానే ఉంది. ఓకే. ఏ సీన్ బాగా ఎంజాయ్ చేశారు మీరు? బ్రో లాస్ట్ ల్యాప్ ఉంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే. గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? సీన్స్ ఉన్నాయి. బైక్ రేసింగ్స్ అంతా ఎలా అనిపించాయి? అండ్ మన టాలీవుడ్లోనే ఫస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? 10కి 11 వచ్చి. ఓకే. ఏం నచ్చింది? క్లైమాక్స్ అయితే చాలా నచ్చింది. ఫాదర్ First half సెంటిమెంట్ బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది. బైకర్ సినిమా మూవీ. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు చూడవచ్చు. ఓకే. ఒక్కొక్క విజువల్స్ ఉండే మూవీలో, ఒక్కొక్క విజువల్ కూడా హైలైట్ ఉండే. బైక్ రేసర్ కావాలనుకున్నట్టు కూడా చూడొచ్చు. మూవీ హైలైట్ ఉంటుంది సినిమా. మీకేం నచ్చింది బాగా? మీకేం నచ్చింది? మాకు బైకర్ రేసర్ నచ్చింది, అదేం లేదు. ఫాదర్ క్యారెక్టర్ ఎమోషనల్ అన్నీ చాలా ఉన్నాయి. అందరు చూడాల్సిన సినిమా ఇది మొత్తం అయితే. మీకెలా అనిపించింది? గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ బాగుంది. లాగే అలా అనిపించిందా? ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది, బట్ Okay. ఓవరాల్ బాగుంది. చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్గా ప్రతి బిట్ కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే కామన్ అయిపోద్ది అనుకున్న ఆచర్ మూవీ ఎట్లా కాక కొంచెం డిఫరెంట్గా ఉంది మూవీ అయితే. చాలా బాగుంది, చూడొచ్చు. ఒక 2-3 సార్లు చూడొచ్చు సినిమా అయితే. మీకు ఏం నచ్చింది మూవీలో? Interesting. మూవీలో ఎమోషనల్ పార్ట్ బాగా తీసుకుని వెళ్ళాడు. ఇంకా లాస్ట్లో ఇంకా శర్వ ట్రాన్స్ఫర్మేషన్ అయితే సూపర్, అసలు ఆసమ్. చాలా బాగా కష్టపడినట్టున్నాడు శర్వ. ఓవరాల్ రాజశేఖర్ కంబ్యాక్ కూడా చాలా బాగుంది సినిమా. ప్రతి ఎలిమెంట్ చాలా బాగుంది. ఏ సీన్ బాగా ఎంజాయ్ చేశారు? నేను లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా పీక్స్, చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా మీకు? ఫస్ట్ హాఫ్ అంటే రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని చాలా సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఈజ్ అల్టిమేట్, సూపర్. శర్వానంద్ గారు ఏం చెప్తారు? శర్వానంద్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అసలు చాలా బాగా కష్టపడ్డారండి. పీక్స్ లెవెల్, అసలు ఆ కష్టానికి ఫలితం దొరికింది ఫైనల్లీ. మన రాజశేఖర్ గారు యాక్టింగ్ కంబ్యాక్ అనుకోవాలి, చాలా బాగా చేశారు ఆయన. అంటే యాంగర్ మ్యాన్ ఒక డైలాగ్ కూడా పెట్టారు, దట్ యాంగర్. అదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. రాజశేఖర్ గారు ఓల్డ్ మూవీస్ టీవీలో చూస్తూ ఉంటాను. సేమ్ ఇంకా రాజశేఖర్ గారు కంబ్యాక్ అని అనుకోవాలి, చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఫాదర్ సెంటిమెంట్ అయితే అసలు నేను కూడా మా ఫాదర్ ఎక్కడో ఉంటారు, నేను కూడా ఒకసారి మా ఫాదర్ని తలుచుకున్నట్టు అనిపించింది. ఫాదర్ సపోర్ట్ ఉండాలి, నీడ్ అని అనిపించింది. ఇంకా ఏం చెప్తారు మూవీ గురించి? అసలు ఒక 2-3 సార్లు చూడొచ్చు అని చెప్తాను. ఫ్యామిలీతో చూడొచ్చా? ఈజీగా ఫ్యామిలీతో, అసలు ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. యా.